ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్ఆర్ఐ మహిళ శైలా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలోని డల్లాస్లో జరిగిన నాటా మహాసభల సందర్భంగా ఓ మంత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న ఘటనలు ఇప్పుడు ఖండాంతరాలు దాటుతున్నాయని విమర్శించారు. ఎన్ఆర్ఐ మహిళ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని వరదు కళ్యాణి కోరారు. కేంద్ర హోంమంత్రి గారిని, సీఎంని, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా జోక్యం చేసుకోమని పెట్టడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి కదా. ఎవరైనా మహిళ మీద చేయేస్తే తాట తీస్తాను అని డైలాగులు చెప్పారు కదా, మహిళల్ని వేధిస్తే తాట తీస్తాను అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఈ మంత్రి మీద చర్య తీసుకోవాలా లేదా? మరి ఆ మంత్రి మీ ముగ్గురు మహిళా మంత్రులు కలిపి మెడపట్టి బయటికి గెంటేసే ధైర్యం మీకుందా? ముగ్గురు మంత్రులకి, మహిళా మంత్రులకి నేను అడుగుతున్నాను. మీరు ఒక మహిళలు, ఒక ఎన్ఆర్ఐ మహిళని ఎంత దారుణంగా నాటా సమావేశాలకు వెళ్ళి ఆవిడేమో ఏదో సర్వీస్ యాక్టివిటీస్ కోసం అపాయింట్మెంట్ అడిగితే ఒంటరిగా రమ్మని ఆమెను వేధించాడు అతను. ఏ విధంగా అలాంటి వ్యక్తితో పాటు కేబినెట్ సమావేశంలో మీరు పాల్గొంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని శిక్షించాల్సిన బాధ్యత మహిళలైన మీ ముగ్గురు మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఆవిడ తన పోస్టులో స్పష్టంగా ప్రధానమంత్రి గారిని, అలాగే కేంద్ర హోంమంత్రి గారిని, సీఎంని, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా జోక్యం చేసుకోమని పెట్టడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి కదా.